హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్యూచర్ అంతా సోషల్ కామర్స్ అని అంటున్నారు. మనకు ఈ కామర్స్ అంటే తెలుసు, బట్ సోషల్ కామర్స్ అంటే ఏమిటో ఎంతమందికి తెలుసు? తెలియదా? అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ కుమార్, ఎస్ సార్. మనకు ఈ కామర్స్ అంటే చాలా మందికి తెలుసు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని కావాల్సిన వస్తువులను తెప్పించుకోవడం ఇవన్నీ తెలుసు. భవిష్యత్ అంతా సోషల్ కామర్స్ అని ఒక కొత్తగా వినపడుతోంది. రేపటి భవిష్యత్ అంతా సోషల్ కామర్స్ తోటే నడుస్తుంది అని. ఈ కామర్స్ అంటే తెలుసు, కానీ ఈ సోషల్ కామర్స్ అంటే ఏమిటి? వినియోగదారులకు కావలసిన వస్తువులను సేవలను వినిమయం అంటే ఎక్స్చేంజ్, కొనుక్కోవడం అమ్ముకోవడాన్ని మార్కెట్ అంటాం. మన అందరికి కూడా అది ఓపెన్ మార్కెట్, మనందరికి తెలుసు. ట్రేడింగ్ మార్కెట్ అంటే మనం ఫిజికల్గా అన్నీ కనిపిస్తుంటాయి. మనం ఫిజికల్గా ప్రత్యక్షంగా వెళ్ళి కొనుక్కోవడం, అందరి షాపుల్లోనూ మార్కెట్కి వెళ్ళడం, కూరగాయల షాపు, కిరాణా షాపు అన్నిటికీ మనం ప్రత్యక్షంగా వెళ్ళి చూసి కొనుక్కోవడం, అదంతా కూడా ఓపెన్ మార్కెట్. అదే ట్రెడిషనల్ మార్కెట్, అది అందరికి తెలిసింది. అయితే మనకు వచ్చినటువంటి టెక్నికల్ విప్లవం తర్వాత ఇప్పుడు మన అందరికి తెలిసిందే, ఇంటర్నెట్ కనిపెట్టిన తర్వాత ఎంత బాహుల్యం చెందిందో మనందరికి తెలిసిందో. ఆర్థిక సంస్కరణ తర్వాత అందరికీ కూడా అందుబాటులో వచ్చిన సేవలు అవి. దాని ద్వారా వెబ్సైట్లని, అంటే మనకు ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వెబ్సైట్స్, ఒక ప్లాట్ఫామ్, అది కూడా ఒక షాప్ లాంటిది. దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ చేస్తుంటారు. అంటే వాళ్ళు కూడా వివిధ రకాల సెక్టర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఆన్లైన్లో పెట్టడం, వాటిని డిస్ప్లే చేయడం, కన్జ్యూమర్ని ఆకర్షించేటువంటి ప్రైస్లు విధానం పాలసీ పాటిస్తారు. అంటే ఏంటంటే 2 కొంటే 3 ఫ్రీ అని, లేదా మీరు అదే షోరూంలోనూ ఫిజికల్కి వెళ్తే దానికన్నా 10% డైరెక్ట్ రేట్ తగ్గుతుందని. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ముఖ్యంగా సెల్ ఫోన్ లాంటివి కొన్ని ఆన్లైన్ మాత్రమే మోడల్స్ పెడతాడు, కొన్నేమో ఓపెన్ మార్కెట్లో పెడతాడు. ఇదంతా కూడా వీటన్నిటికి కూడా ఆ వెబ్సైటు, ఆ నెట్ ద్వారా జరిగేటువంటి దాన్ని ఈ కామర్స్ అని వ్యవహరిస్తుంది ఈ బిజినెస్ సెక్టర్ వాళ్ళంతా కూడా. దీన్ని అందరికి కూడా ఇంచుమించు ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని అందరూ కూడా ఆన్లైన్లోనే చాలా వరకు బిజినెస్ చేస్తున్నారు కూడా చెప్తున్నారు. సరే, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది 2 రకాలుగా ఉన్నాయి. దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, దీని ద్వారా డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. కొందరు ఏమంటున్నారు, షాప్లో కూర్చొని అమ్ముకుంటున్నాం కాబట్టి మనకు కస్టమర్కి రిలేషన్స్ ఉంటాయి, క్రెడిట్స్ ఉంటాయని కొందరు చెప్తూ ఉంటారు. మరి దానినే వృత్తిగా నమ్ముకున్న వాళ్ళని చెప్తుంటారు. నిజం కూడా అది బాధాకరమైన విషయం, నిజమే అది. మరి ఈ కామర్స్ ద్వారా ఏంటంటే మనం కొన్ని వస్తువులు మార్కెట్ కన్నా ఎక్కువ అప్డేట్స్, మోడల్స్ డిస్ప్లే ఉండడం ఒకటి, దాంతో ప్రైస్ తక్కువగా ఉండడం ఒకటి, వాటిలో కంపల్సరీ ఒక కండిషన్ ముందు ఏంటంటే రిటర్న్ ఇచ్చుకునేది, రీఫండ్ ఇచ్చుకునేది. రిటర్న్ మీన్స్ అంటే ఎక్స్చేంజ్ ఉంటుంది, కొన్ని రీఫండ్ అంటే నచ్చకపోతే మీరు వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో కూడా మిస్యూజ్ అవుతుంది, కొన్ని రకాలు ఉన్నాయి. అసలు ఈ కామర్స్ వల్ల, ఓపెన్ మార్కెట్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. సరే, ఎవరిది కరెక్ట్ అనేది అది సపరేట్ డిబేట్. ఇప్పుడు సోషల్ కామర్సు రేపటి ఫ్యూచర్ అంతా కూడా దాందే. ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, భవిష్యత్తు మొత్తం కూడా ఈ సోషల్ కామర్స్ అయి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఈ సోషల్ కామర్స్ అంటే అందరూ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఏం నథింగ్ బట్ అది కూడా ఈ కామర్స్లో ఒక భాగమే. సోషల్ ప్లాట్ఫామ్ మనకు ఉన్నటువంటిది ప్రేక్షకులకు అర్థమవడానికి ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి, లేదా నిన్నటి టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్లో కూడా బిజినెస్ చేస్తున్నారు చాలామంది. దాంట్లోనే డిస్ప్లే ఇస్తున్నారు, దాంట్లోనే ఆఫర్ ఇస్తున్నారు, దాంట్లోనే డబ్బులు సంపాదించేస్తున్నారు, దాంట్లోనే డెమో క్లాసులు చెప్తున్నారు, ట్యూటోరియల్ క్లాసులు చెప్తున్నారు. ఈ సోషల్ ప్లాట్ఫామ్ వాడుకొని బిజినెస్ చేయడాన్ని సోషల్ కామర్స్ అని వ్యవహరిస్తుంది ఇప్పుడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. అంటే సోషల్ ప్లాట్ఫామ్లో ఉంటూనే వాళ్ళకు వెబ్సైట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం వెబ్సైట్ ఉన్న వాళ్ళు సోషల్ ప్లాట్ఫామ్లో కూడా చేస్తున్నారు. సోషల్ ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ కూడా మ్యాక్సిమం మెయింటైన్ చేస్తారు. అంటే విడివిడిగా రెండుగా వేరేం కాదు. సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా బిజినెస్ చేయడాన్ని ఈ సోషల్ కామర్స్ అని అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు చూస్తే చాలామంది చాలా రకాల బిజినెస్లు సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా మూవింగ్ ఎక్కువగా ఉంది, రీచింగ్ ఎక్కువ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలుసు, జనాభా ఎక్కువ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న విధానంగా ఏ రకంగా చూసినా చైనా ముందుంది, ఈ కామర్స్లోనే ముందుంది, ఈ సోషల్ కామర్స్ కూడా చైనానే ముందుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళదే స్థానం ఉంది. అనూహ్యంగా మన తర్వాత చైనా తర్వాత ఉండాల్సింది జపాను, యుఎస్, యూకే అనుకున్నాం. కానీ సోషల్ ప్లాట్ఫామ్ యాడ్ అయిన తర్వాత ఈ కామర్స్ అప్పుడు కొంచెం మందకొడిగా ఉన్నటువంటి మన బిజినెస్ వ్యవహారస్తులే సోషల్ కామర్స్ యాడ్ అయిన తర్వాత చైనా తర్వాత యుఎస్ని, జపాన్ను, ఇవన్నీ దేశాలను దాటేసుకుని ఇండియా సెకండ్ స్థానంలో ఉంది. ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఆర్థిక నిపుణుల్ని.
ఎందుకంటే జనరల్గా యూకే యుఎస్ వాళ్ళ ఆర్థిక టెక్నాలజీకి ముందు ఉంటారు. ఇక అది మనం వాడడానికి ఇష్టం కాదు, కానీ వాళ్ళు ఒక సెంటిమెంట్స్ ఏమి ఉండవు. ఇంట్లో కూర్చొని అన్ని పని చేసుకుందాం, కస్టమర్ పోయి ఎందుకు కొనుక్కోవాలి. ప్లస్ ఆ కన్జ్యూమర్ రైట్స్ యాక్ట్ అవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ సిస్టమేటిక్ ఉంటాయి. మనది కన్నా వాళ్ళకి గొప్ప అని కాదు, వాళ్ళ లాని ఒబే చేసే సిస్టమ్ కంపల్సరీ ఉంటుంది. మన లాని అవాయిడ్ చేయడం విషయంలో ముందుంటారు మన ఇండియన్స్. అంటే ఎవరు ట్యాక్స్ కట్టకపోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సరే, అవి ఉండాల్సిన అంటే ఈ కామర్స్లో అప్పుడు చైనాను, యుఎస్, యూకే 1-2 స్థానాలు అటు ఇటు మారడం తరచూ జరుగుతుంది. ఎప్పుడైతే సోషల్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్లు కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇంకా ఇతరతర ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా వాటి ద్వారా కూడా బిజినెస్ చేస్తున్నారు. అంటే ఒక డెమో ఇవ్వడం, కింద ఈ కాల్స్ ఈ నెంబర్కి చేస్తే ఈ రేట్కి ఇస్తాము, లేదా మీరు క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్కి వెళ్తుంది, లేదా ఫేస్బుక్ ఇంకా డెమోకి వెళ్తుంది, లేదా అక్కడే నెంబర్కి ఆర్డర్ ఇచ్చేస్తే మనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ షర్ట్ ఫ్యాషన్స్ కానీ, హోటల్స్ కానీ అందరూ కూడా అక్కడే డెమోస్ ఇస్తున్నారు, అక్కడే బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. మనం చూసాం సోషల్ ప్లాట్ఫామ్ షార్ట్స్ ద్వారా కానీ రకరకాల ద్వారా. మొన్న కుమారి ఆంటీ విషయం అట్లా వైరల్ అయ్యి ఆమె ఎంత ఫేమస్ అయిందో, ఆ బిజినెస్ ఎంత ట్రెండింగ్ అయిందో మనం చూస్తున్నాం. అంటే సోషల్ ప్లాట్ఫామ్లో బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. రీచింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు పబ్లిసిటీ చేసుకోవాల్సింది తక్కువ ఖర్చులో ఎక్కువగా వెళ్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇస్తున్నారు సోషల్ ప్లాట్ఫామ్లో. ఎక్కువ లైకరు వ్యూవర్స్ ఉన్నట్టు వాళ్ళకు 1000-500 ఇచ్చేసో, 2000 ఇచ్చో, 4000 ఇచ్చో, వాళ్ళ హోటల్ గురించో, వాళ్ళ ప్రోడక్ట్ గురించో, వాళ్ళ శారీస్ గురించో, కొత్తగా వచ్చిన ట్రెండ్ ఫ్యాషన్స్ గురించి డెమో చెప్పించుకోవడాలు, ఒక క్లారిటీ, ఒక ట్రస్టబిలిటీ చెప్పించుకోవడాలు, ఇవన్నీ చేస్తూ బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. మొత్తం అంటే ఇక్కడ ఏంటి ఓన్లీ అమ్మకం కొనుక్కోలే కాదు కామర్స్ ఎకనామిక్స్ అంటే. దాని యొక్క ఇతర చుట్టూ ఉన్నటువంటి డిమాండ్, సప్లై, రిలేషన్స్ అన్నీ కూడా కామర్స్లోనే ఉంటుంది. అంటే సోషల్ ప్లాట్ఫామ్ అమ్మడం కూడా కాదు, ఈ ప్రమోషన్లో బాగా మార్కెటింగ్ చేయడము, మార్కెటింగ్ సేల్స్ పెంచుకోవడం, ఇవన్నీ కూడా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది కామర్స్. సో ఇప్పుడంతా కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ ఇండియన్ సగటు ఒక లెక్క ప్రకారం చూస్తే రోజుకు 2 గంటల 40 నిమిషాలకు ఎబో యావరేజ్గా సోషల్ ప్లాట్ఫామ్ వీడియోస్ చూస్తూ ఇండియన్స్ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఒక సర్వే చెప్తుంది. అంటే రోజుకు మినిమం 2 గంటలు ఏదో ఒకటి చూస్తూనే ఉంటున్నారు. సరే, అంటే వీళ్ళు చూస్తానికి కనెక్టివిటీకి, పబ్లిసిటీకి, బిజినెస్కి ఒకవైపు వస్తారు. అంటే ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నారు కొందరు నాలెడ్జ్ చూసుకుంటున్నారు, కొందరు బిజినెస్ చూసుకుంటున్నారు. అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనేవాడు కొనుక్కుంటున్నాడు. సో ఇదంతా కూడా అంటే ఈ కామర్స్ అంటే ఒక వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వెతుక్కొని కొనుక్కోవడం, నచ్చిన ఐటమ్కి వెళ్ళడం, నచ్చిన దానికోసం సెర్చ్ చేయడం ఈ కామర్స్లో ఉన్నటువంటిది. ఈ సోషల్ ప్లాట్ఫామ్ అలా కాదు. నువ్వు ఒక సైట్ ఓపెన్ చేసావంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీకు రకరకాలైన ఐటమ్స్ కనపడతా ఉంటాయి. అప్పుడు నువ్వు టెంప్ట్ అవి మార్కెట్ కొనుక్కోవడం కానీ, లేదా వేరే సేలర్ అంటే అమ్మకందారుడి వేరే దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ చూపించిన దానికి అట్రాక్ట్ అయిపోయి ఈ సెల్లర్ దగ్గర నువ్వు కొనడానికి ప్రయత్నం చేయడం, లేదా ఈ ప్రోడక్ట్ని కొనడానికి ప్రయత్నం చేయడం, టెక్నాలజీ అప్డేట్స్ ఎందుకు తెలుసుకోవడం, అంత కొన్ని ఇంట్రెస్ట్ పెరిగిపోయి డెమోస్ పెరిగిపోయింది. అంటే దాంట్లో డెమో వీడియోస్ బాగా చూస్తున్నారు. సో దీంతో కామన్ మ్యాన్ ఈ ఇన్స్టాగ్రాము లేదా ఇట్లాంటి దాని ద్వారానే బిజినెస్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇవంతా కూడా ఇది గడిచిన సంవత్సరంలో చూస్తే ఫస్ట్ చైనా ఉంది, తర్వాత ఇండియా ఉంది. సరే, ఆశ్చర్యపరిచింది ఆర్థిక నిపుణులు అయినప్పటికీ ఈ సోషల్ ప్లాట్ఫామ్లో. ఎందుకు అంటే దీని వెనక మనం చెప్పాము, రోజుకి 2 గంటల సగటులో చూస్తున్నారు. ఈవెంట్స్ గ్రామీణ స్థాయిలో కూడా ఏదో ఒక వీడియో చూస్తున్నారు, ఆయనకు సంబంధించిన వీడియో చూస్తుంటారు. సో ఈ విధంగా ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఈ సోషల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఓపెన్ మార్కెట్లో షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ కొందరు ఏ డిస్ప్లే షాపులు పెట్టుకోకుండా కేవలం ఇంట్లోనే కూర్చొని ఆ 4 వస్తువులు పెట్టుకొని అమ్ముకోవడం కానీ, లేదా ఒక 40 మందికో 50 మందికో సరే బిర్యానీ ఇంట్లో వండుకొని ఓన్లీ ఆన్లైన్ ద్వారా చేసేట వాళ్ళని చుట్టూ చూస్తున్నాం. అంటే వానికి హోటల్ ఉండదు, డిస్ప్లే బోర్డు ఉండదు. ఉదాహరణకు వాళ్ళకి షాప్ తీసుకొని రిటైలర్ షాప్ బిజినెస్కి ఏమి ఉండదు, కేవలం ఇంట్లో అనుకుంటారు. ఆ జొమాటోతోనో ఇంకో దేంతో టైఅప్ అవుతారు. ఆ డిస్ప్లేకి నచ్చో వాడిని డెమో నచ్చినప్పుడు, ఒకసారి టేస్ట్ నచ్చినప్పుడు, ఆ చూపించిన విధానం నచ్చితే బుకింగ్స్ వస్తూ ఉన్నాయి. అదే కంటిన్యూ అవుతున్నాం. వాళ్ళకి ఎలాంటి సేల్ పాయింట్ అనేది లేకుండానే కేవలం ఒక కర్మగా అంటే మేకింగ్ ప్లేస్ అంటారు దీన్ని, మేకింగ్ ప్లేస్లోనే బిజినెస్ చేసేస్తున్నారు. మళ్ళీ మేకింగ్ అంటే మనకు వస్తువు ఉత్పత్తులు ఏంటంటే వస్తువు తయారీ వేరు,
వస్తువు తయారు నుంచి సేల్ పాయింట్ వేరు ఉంటుంది. ఈ మధ్యలో వస్తువు తయారీకిను సేల్ పాయింట్కును, సేల్ పాయింట్ అంటే కన్జ్యూమర్కి చేరే పాయింట్ ఫస్ట్. వీటి మధ్యలో రకరకాల సర్కిల్ ఉన్నాయి. అంటే అధికృత డీలర్లు అంటారు, అంటే స్టేట్ డీలర్ వేరే ఉంటారు, రీజనల్ డీలర్లు ఉంటారు, రీజనల్ డిస్ట్రిక్ట్ డీలర్లు ఉంటారు, ఆ తర్వాత ఏరియా డీలర్ ఉంటారు. అంటే వీళ్ళందరినీ చేరిన తర్వాత అప్పుడు సేల్ పాయింట్కి వస్తుంది, అప్పుడు కన్జ్యూమర్ కొనుక్కుంటాడు. ఈ మధ్య ఉన్నటువంటి సర్కిల్ అంతా కూడా మాయమైపోయింది. వాళ్ళ కమిషన్ కానీ వాళ్ళ డబ్బులు కానీ, అంటే వీళ్ళందరికీ ఉద్యోగం కలపడం పోయిందన్నమాట కూడా వాస్తవం ఇక్కడ. అయినా ఇంతమంది మరిగినప్పుడు మేకర్కును సేలర్కు డైరెక్ట్ కనెక్టివిటీ దొరికింది కాబట్టి ప్రైస్ తక్కువగా ఉంటుంది, ప్రైస్ డిస్కౌంట్లు ఎక్కువగా ఇస్తున్నారు. ఆటోమేటిక్గా ఓపెన్ మార్కెట్ నుంచి అందుకే ఈ కామర్స్ పెరిగింది. దాంతోపాటు ఈ కామర్స్ అనుబంధంగా ఉన్న సోషల్ కామర్స్ కూడా, ఈ కామర్స్ అంటే ఒక వెబ్సైట్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, సోషల్ ప్లాట్ఫామ్ ద్వారానే బిజినెస్ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ విప్లవం ఇంకెంతవరకు దారితీస్తుందో, మొత్తం మీద భవిష్యత్తు అంతా కూడా ఈ సోషల్ కామర్స్ ఉంటుండవచ్చు అనేది ఆర్థిక విశ్లేషకుడు అభిప్రాయం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్.